ఇక్కడ వినాయకుడు అనేటువంటి శబ్దానికి వ్యుత్పత్తి విగత నాయక ప్రభు వినాయక, తన పైన నాయకుడే లేనటువంటి వాడు వినాయకుడు అంటే తనే నాయకుడు లోకానికి. అలాగే విఘ్నేశ్వర, విఘ్నానాం ఈశ్వర ప్రభు అంటే విఘ్నాలకు అధిపతి, విఘ్నాలకు అధిపతి అయినటువంటి వాడు విఘ్నేశ్వరుడు. విఘ్నానాం ఈశ్వర ప్రభు. విఘ్నాలంటే ఆటంకాలు. మరి ఏ పని అయినా మొదలు పెట్టాలంటే మనకు ఏదైనా ఆటంకం వస్తుంది అనేటువంటి సంశయాలు బయలుదేరుతాయి మనకి చాలా వరకు కూడా. అమ్మో ఆ పని ఎంతవరకు చేయగలుగుతాము అనేటువంటి వాటి నివారణకు, ఆ ఆటంకాలు అనేటువంటి వాటి అన్నింటినీ కూడా తీర్చడానికి మనం స్వామిని మనం తెలుస్తూ ఉంటాం. అలాగే గణపతి, గణానాం ప్రమద గణానాం పతి, ప్రమద గణాలకు అధిపతి గణపతి. ఈ విధంగా గణపతిని మనం వినాయకుడు, విఘ్నేశ్వరుడు, గణపతి సమానమైనటువంటి అర్థాలు ఇచ్చేటువంటి పదాలైనా వాటి పుట్టుకలో ఆ పేరు వెనకాల స్వామి యొక్క ఆ చేసేటువంటి పని అనేటువంటి మనకి కనిపిస్తూ ఉంది. మరి అలాంటి వినాయకుడి గురించి ఎన్ని రోజులైనా మనం పండుగని చేసుకోవచ్చు, ఎంతైనా చెప్పుకోవచ్చు. మనకి శుభకార్యాలలో బాలసార, నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహం, ఇంకా అనేక వ్రతాలు, ఇంకా అన్నింటిలోనూ గణపతి పూజ లేనిదే ఏ కార్యక్రమము కూడా సాగదు. మనకి షోడశ ఉపచారాలు మనం అవన్నీ కూడా అంటే మనం గర్భంలో ఉన్నది మొదలుకోవడం. ఇందాకే అంటే మనం నవరాత్రులు చేసేటప్పుడే నవశబ్దం అనేటువంటిది కూడా విశేషణం. నవరాత్రులు అన్నప్పుడు మనం నవమాసాలు అమ్మ కడుపులో ఉండి అప్పుడు బయటకు వస్తున్నాం. నవరంధ్రాలు. అలాగే 9 అనేటువంటి అంకె కూడా సంఖ్యాశాస్త్రం ప్రకారం చాలా మంది దాన్ని బాగా ఇష్టపడతారు. మరి 9 ఎక్కడ బాగా వస్తే ఎలాక్కున్నా 9 వస్తుంది. 9 1 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9. ఆ ఎక్క మొత్తం అంతే. అంటే ఆ సంఖ్యలో ఒక ప్రత్యేకత ఉంది. అందుకని నవరాత్రులు, అది గణపతి నవరాత్రులు కానివ్వండి, దేవి నవరాత్రులు కానివ్వండి, వసంత నవరాత్రులు కానివ్వండి, 9 రోజులు చేయటంలో నవధాన్యాలతో మనం ఏదన్నా మహాకట్నం గృహం ఫోటో కట్టుకుంటే నవధాన్యాలు అవి చేసి ప్రారంభం కూడా చేసుకుంటాం. నవ అనేటువంటి కొత్త అనే అర్థం కూడా ఉంది. అన్నిటికీ మనకి ఆనందం, తర్వాత భగవంతుని యొక్క ఆశీస్సు అన్నీ కూడా ఆ సంఖ్యలో కూడా సమకూరుతాయి. అందుకే నంబర్ని చాలామంది ఆ నెంబరే కావాలని కోరుకునే వాళ్ళు.